నేను మాట్లాడుతుంటే అమిత్ షా గారితో చూసిండా ప్రొఫెసర్ నాగేశ్వరరావు పక్క నుంచి విన్నాడా ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది అని. అదే ఆ మాట డైరెక్ట్‌గా ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్‌కి ఫోన్ చేసి కూడా అడగొచ్చు. ఉమ్, అడగొచ్చు. అడగొచ్చు. ఉమ్, మామూలుగా మాట్లాడొచ్చు. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ గనుక ఆయన ఒక 40 సంవత్సరాలుగా రాజకీయ విశ్లేషకులుగా ఉన్నారు గనుక అతను మాట్లాడిన దానిపైన వాస్తవాలే మాట్లాడతారేమో అనేటువంటిది వాస్తవాలే మాట్లాడింది ఇంతకాలం. ఇప్పుడు కూడా వాస్తవాలు మాట్లాడతారనేటువంటిది అంటే మనకుంటది. జగన్ హీరోగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. జగన్‌ని హీరోగా అంటే ఎందుకు జగన్ అరెస్ట్ చేయలేం చిత్రీకరిస్తారండి? మేము చేయము అని అమిత్ షా ఇప్పుడు చెప్తే జగన్ పార్టీ కండువా ఏమన్నా కప్పుకున్నారా నాగేశ్వర్ సార్? కప్పుకోలేదు కదా. టీడీపీ కండువా ఏమన్నా అంటే కప్పుకున్నారా? ఆయన వ్యాఖ్యలు కప్పుకోలేదు కదా. ఆయన వ్యాఖ్యలు ఎవరి కండువా కప్పుకోవాల్సినటువంటి అవసరం ఆయనకు రాలేదు, రాదు కూడా. ఎందుకంటే ఆయన గత 40 సంవత్సరాలుగా ఒక ప్రొఫెసర్గా ఉన్నారు, సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నారు, పిల్లలకు పాఠాలు చెప్పేటువంటి ప్రొఫెసర్గా మాత్రమే మనకు తెలుసు. ఆయన ఒక రాజకీయ విశ్లేషకులుగా మాత్రమే మనకు తెలుసు. అట్లాంటి వ్యక్తికి ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేటువంటిది ఏ మేరకు సరైంది? అంటే ఇట్లా చేయొచ్చా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది రాజ్యాంగాన్ని అమలు చేయడమా? మీ ఇష్టానుసారంగా మాట్లాడుకునే స్వేచ్ఛ మీకుందని మీరు ఇష్టానుసారంగా మాట్లాడతారా? మీ పదవికి ఒక హోదా ఉంది కదా, ఒక హుందాతనం ఉంది కదా, ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో మీరు ఉన్నారు కదా. మరి ఇటువంటి వాళ్ళు మీరు ఇట్లా మాట్లాడొచ్చా? మరి అదే అడగొచ్చు కదా మామూలుగా. సార్ మీరు ప్రొఫెసర్గా ఉన్నారు కదా, మీరు ఒక రాజకీయ విశ్లేషకులు కదా, మీరు ఎక్కడ చూశారు ఈ విషయాన్ని? మీరు సమాధానం చెప్పండి అని అడగొచ్చు కదా మామూలుగా. వీరు ఎట్లా చెప్పిండ్రో అట్లనే మీరు అడగొచ్చు కదా. మరి అడిగితే సమాధానం చెప్తారు కదా. అట్లా కాకుండా ఒక దాడి చేయడము, ఒక హింసించే రీతిలో బాధ పెట్టడము, ఎంత బాధ పెడితే తను ఎంత ఒత్తిడికి లోనైతే తను వెనక్కి తీసుకోగలుగుతారు? రైట్. వెనక్కి తీసుకున్నారు. తను వెనక్కి తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ పోలీసులు పంపడం ఏ మేరకు సరైంది? అంటే మీ పర్మిషన్ లేకుండానే పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రా? మీ ప్రమేయం లేకుండానే పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రా? ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులు లోకల్గా ఉన్నటువంటి పోలీసుల తెలియకుండా వాళ్ళకు సమాచారం ఇవ్వకుండా రారు జనరల్గా. కానీ అట్లా వచ్చిండ్రు అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల పనితనం కరెక్ట్గా లేనట్టు అనుకోవాలి. హోంమంత్రి అనిత అవన్నీ లేవు, మేము అలాంటి ఆర్డర్స్ ఏమి ఇవ్వలే అని చెప్పి ఆర్డర్స్ ఇవ్వకపోతే పోలీసులు ఎట్లా వచ్చిండ్రు? అంటే మీకు గ్రిప్ లేనట్టేనా? మీ పోలీసుల పైన మీకు గ్రిప్ లేనట్టేనా? మరి ఇది సరైనది కాదండి. అందుకని ఆ పోలీసులు రాకుండానే ఉండాలి ఇక్కడి దాకా. వచ్చిన తర్వాత మేము ఆపాము అరెస్ట్ చేయకుండా అని మీరు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. వెంటనే ఇటువంటి వాటికి అన్నిటికీ తెర దింపే విధంగా, ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మీరు చర్యలు తీసుకోండి, వెంటనే మానుకోండి. ఇది సరైనది కాదు. అంతేకాకుండా ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ పైన జరిగినటువంటి దాడిని ఖచ్చితంగా పౌర సమాజం అంతా కూడా ఖండించాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఖండించాలి. ఇక్కడున్న ప్రజా సంఘాలు, పార్టీలు, పౌర సమాజం అంతా కూడా ఖండించాలి. అంతేకాకుండా సార్ పాఠాలు విని ఎక్కడెక్కడో ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కడెక్కడో పెద్ద పెద్ద హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఉండి ఉంటారు. అందరూ కూడా స్పందించాలని నేను కోరుతున్నాను. నాగేశ్వర్ సార్ ఒక్కరే కాదు, వారి పక్కన అందరూ ఉన్నారు, అండగా ఉన్నారు. మీ అండ కూడా అందరికీ ఉండాలి. తప్పని